బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అరుణాచలం కార్తీక దీపం. అరుణాచలం అంటే సాక్షాత్తు ఆ కైలాస శివుని నివాస స్థానం. హిమాలయాల కంటే కూడా పూర్వంగా ఉన్న ఒక అద్భుతమైన విశిష్టమైన ప్రదేశం అరుణాచలం. ఇక్కడ పరమేశ్వరుడు 3 స్వరూపాలలో వ్యక్తమై ఉంటాడు. మనకందరికీ కనిపించే అరుణాచలం కొండ, ఇక్కడ కొండే శివుడు, శివుడే కొండ. అలాగే రెండో రూపంలో స్వామివారు ఇక్కడ దేవాలయంలో గర్భగుడిలో అగ్నిలింగ రూపంగా దర్శనమిస్తూ ఉంటాడు. 3వ స్వరూపంగా అరుణాచలం కొండ పై భాగాన చెట్టు నీడన గుప్తంగా దక్షిణామూర్తి రూపంలో అరుణాచలంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. మనకున్న పంచభూత శివలింగ క్షేత్రాల్లో అగ్నిలింగ క్షేత్రంగా సుప్రసిద్ధమైనది అరుణాచలం. భారతదేశంలోని తమిళనాడులో కొలువై ఉన్న ఈ క్షేత్రం చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. అరుణాచలం అని స్మరించినంత మాత్రానే మనకు ముక్తి లభిస్తుంది అన్నది కూడా ప్రతీతి. అరుణాచలం అనగానే అందరూ కూడా గిరి ప్రదక్షిణ అని ఒకసారి స్మరణ చేసుకుంటూ ఉంటారు. అరుణాచలం కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్లను ఎవరైతే వారు కాలినడకన కూడా ప్రయాణం చేస్తారో సాక్షాత్తు శివుడి చుట్టే కూడా ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి అరుణాచలంలో ప్రతి సంవత్సరం ఎన్నో రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో కార్తీక దీపోత్సవం అనేది కూడా చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది. కార్తీక మాసంలో పున్నమి రోజున కృత్తికా నక్షత్రం ఉన్న నేపథ్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన దీపోత్సవం నిర్వహించడానికి అన్ని సర్వం సిద్ధం చేశారు. అంటే పౌర్ణమి ఘడియలు ఉన్న నేపథ్యంలో కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ దీపోత్సవాన్ని తమిళ సంప్రదాయ ప్రకారం అంటే సౌరమాన ప్రకారం వాళ్ళు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో అట్టహాసంగా, ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ దీపోత్సవాన్ని వీక్షించటానికి పలు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి భక్తులు లక్షలాదిగా విశేషంగా ఇక్కడ ఈ అరుణాచల క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. నిజంగా ఆ దీపోత్సవాన్ని వీక్షించాలి అని అంటే వారికి అందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎంత వైభవపేతంగా సాగుతుందో ఆ ఉత్సవం గురించి, ఆ వైభవం గురించి, ఆ భక్తుల గురించి మాటల్లో వర్ణించడం అసాధ్యం. అయితే ఈ డిసెంబర్ మాసంలో ఈ కృత్తిక నక్షత్రమున నేపథ్యంలో నిర్వహించే ఈ కార్తీక దీపోత్సవానికి సంబంధించి మొత్తంగా 10 రోజుల ఉత్సవం. తర్వాత 3 రోజులు కూడా ఒక విశేషమైన క్రతువు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ 10 రోజుల ఉత్సవంలో మొదటి రోజున ధ్వజారోహణం చేస్తూ ఉంటారు. ఆ తరువాత గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులను పరమేశ్వరుడు, అపిత కుచాంబిక అమ్మవారిని వారిని ఆ ధ్వజస్తంభం దగ్గర ఆసీనులు చేసి ప్రతిరోజు కూడా ఉత్సవాలలో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఉంటారు. ఆ ఊరేగింపు సంభ్రమం కూడా చాలా కనుల పండుగగా ఉంటుంది. ఎంతో చక్కగా నేత్రానందభరితంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మనం గమనిస్తే కూడా ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై ఎన్నో రకాల సేవలు, ఉపచారాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా శివనామ స్మరణ చేస్తూ తన్మయత్వంతో ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు. అయితే ఈ ఉత్సవాలలో 5వ రోజున వెండి రథంపై స్వామివారి వైభవాన్ని వీక్షించాలి అని అంటే 2 కళ్ళు సరిపోవంటే కూడా అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. అలాగే ఈ ఉత్సవాలలో కూడా 10వ రోజున నిర్వహించే అద్భుతమైన ఘట్టం ఏంటంటే కార్తీక దీపోత్సవం. కృత్తికా నక్షత్రంలో ఈ ఉత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఉత్సవానికి సంబంధించి కూడా ముందుగా ఏంటంటే ఆ 10వ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో భరణీ దీపం అని వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ భరణీ నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం అన్నమాట. ఇక్కడ స్వామివారు అగ్నిలింగ స్వరూపంగా ఉన్నారు కాబట్టి, అలాగే కృత్తికా నక్షత్రం కార్తికేయుడిది కాబట్టి అగ్నిలింగ క్షేత్రంలో అగ్నితత్వాన్ని మనకు ప్రతిబింబించే విధంగా కృత్తికా నక్షత్రం ఉన్న నేపథ్యంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో మనకు గర్భాలయంలో ఆ స్వామివారి తేజస్సును తీసుకొని అలా వెలుపలకు వస్తూ
అక్కడ అపిత కుచాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అలా వైకుంఠ ద్వారం కుండా ఆ పండితులు వారినే శివాచార్యులు అని అంటూ ఉంటారు. వారు ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా హరోంహర హరోంహర అంటూ కూడా ఆ తేజస్సును ఆ జ్యోతిని తీసుకొస్తారనమాట. అయితే ఈ భరణీ దీపం అంటే అపిత కుచాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద పాత్రను పెట్టి అందులో 5 దీపాలను పెట్టి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపాలను సిద్ధం చేస్తారు. అయితే ఇవన్నీ ఏంటనంటే పంచభూత తత్వానికి ప్రతీకగా కూడా 5 దీపాలను వారు సిద్ధం చేస్తారనమాట. వాటి కింద ఉన్న ఆ ప్రదేశంలో గర్భాలయం నుంచి తీసుకొచ్చిన ఆ జ్యోతిని వారు ముందుగా ఆరాధిస్తారు. ఆ జ్యోతిని ఆరాధించి పరమేశ్వర స్వరూపంగా భావించే ఆ తేజస్సుకు ఆ జ్యోతికి ఆరాధన చేసిన తర్వాత ఉపచారాలు చేసిన తర్వాత ఈ పాత్ర పైన సిద్ధం చేసి ఉన్న ఆ 5 దీపాలకు మంగళహారతులు చేస్తారనమాట ఆచార్యులు. ఇదంతా కూడా ఒక మంగళ వాయిద్యాలు వేదనాదాలు భక్తుల శివనామస్మరణ మధ్య అంతా కూడా కోలాహలంగా ఉత్సవ సంభ్రమం అనేది ఆకాశాన్ని మిన్నంటుతుందంటే కూడా అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఎంతో శ్రద్ధగా గర్భాలయం తీసుకొచ్చిన ఆ తేజస్సుని శివాచార్యులు ఈ 5 దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారనమాట. సో ఇది భరణీ దీపం అనమాట. ఈ భరణీ దీప దర్శనం కోసం గంటలు తరబడి కూడా ఎంతోమంది భక్తులు వేచి ఉంటారు. ఈ భరణీ దీప దర్శనానికి సంబంధించి కూడా భక్తులకు అవకాశం కల్పించడానికి పశ్చిమ ద్వారం కూడా వారిని అనుమతిస్తూ ఉంటారు. ముందుగా VVIPలను అనుమతిస్తూ ఉంటారు. అలాగే భక్తులకు సంబంధించి ప్రత్యేకమైన పాసులు ఉన్న వారిని ముందుగా, ఆ తర్వాత ప్రత్యేకమైన పూజలు చేసిన వారికి తర్వాతగా, ఆ తర్వాత సామాన్యమైన భక్తులకు కూడా అలా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే వీరందరికీ కూడా ఆ భరణీ దీప దర్శనం చక్కగా జరగాలి అని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ ఆ జ్యోతిని దర్శించుకోవాలని అక్కడ రక్షక భటులు నిజంగా తమ విధులను చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏ ఒక్క భక్తునికి కూడా మనసు నొప్పించకుండా, వారికి ఇబ్బంది కలగకుండా అక్కడ క్రమశిక్షణ అనేది ఎక్కడా కూడా తప్పకుండా ఎంతో చక్కగా అరుణాచలంలో చాలా వైభవపేతంగా దాన్ని అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ అద్భుతమైన క్రతువును వీక్షించాలి అని అంటే 1000 కళ్ళు కూడా సరిపోవంటే అతిశయోక్తి కాదు. మరి ఈ భరణీ దీప దర్శనం చేసుకోవాలంటే ముఖ్యంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఆ భరణీ దీప దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకుంటే జన్మజన్మల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.